కళ్యాణ్ గారు కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా విషయాలతో పాటు తన ప్రతి సినిమా వెనుక ఉన్న విలువలు ఏమిటో కూడా గుర్తు చేశారు. అయితే వరుస హిట్లు వస్తున్న సమయంలో తమ్ముడు సినిమా చేయాల్సి వచ్చిందని, అంతకి ముందు సినిమా హిట్టు కాబట్టి మళ్ళీ హిట్టు కొట్టడం అంత ఈజీ కాదు, ఆ సమయంలోనే కష్టపడ్డాను, తమ్ముడు సినిమా కోసం ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక తమ్ముడు సినిమా కోసం కార్ల కింద చేతులు పెట్టే సీన్ చేస్తున్నప్పుడు తన బ్రొటన వేలు వంగిందని, అది ఇప్పటికీ అలాగే ఉందని, రాత్రి సమయంలో చేతులు తిరిగిపోతుంటాయని వేలు చూపించి మరీ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక తమ్ముడు సినిమాని నేను పిచ్చి ఉన్మాదం ఇష్టంతో చేశాను ఆ సినిమాను అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇక పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య అయినటువంటి రేణుదేశాయ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, ఈ మధ్య తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప తండ్రి అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.